బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ అధికారుల విధులను అడ్డుకున్నారని కాకినాడ 2వ పట్టణ పిఎస్లో కేసు నమోదైంది. రాజలక్ష్మీనగర్లో అక్రమ నిర్మాణం కూల్చుతుండగా ద్వారంపూడి అడ్డుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 24 మందిపైన కేసు నమోదు చేశారు. గత నెల 2న మాజీ కార్పొరేటర్ సూరిబాబు అక్రమ నిర్మాణం తొలగించారు. కూల్చివేత సమయంలో అధికారులతో ద్వారంపూడి ఘర్షణకు దిగారు. కాకినాడ జిల్లాలో ద్వారంపూడి చంద్రశేఖర్ బంధువులు గతంలో కబ్జా చేసిన భూమిని బాధితులు మళ్లీ సొంతం చేసుకున్నారు. వైసీపీ హయాంలో ద్వారంపూడి బంధువు భీమాస్ రెడ్డి అనే వ్యక్తి వాకలపూడిలోని మహిమా చర్చ్ ఆవరణలో 4.5 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. బాధితుల పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన్ పోలేదు. అయితే ప్రభుత్వం మారడంతో ధైర్యం చేసిన బాధితులు అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఏ గొడవకు సంబంధించి కేసు నమోదు చేశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మార్నింగ్ ప్రథమ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఈ నెల 2వ తేదీన తన అనుచరుడు ఇంటిని అక్రమంగా నాగరాజు అక్రమంగా నిర్మించిన 3 అంతస్తుల భవనాన్ని మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఇటువంటి రిప్లై ఇవ్వకపోవడంతో మీరు నిర్మిస్తున్న భవనం అక్రమం అని చెప్పి నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మీ దగ్గర అనుమతులు ఉంటే కనుక చెప్పగలరని మున్సిపల్ శాఖ అధికారులు వారం రోజులు సమయం ఇచ్చారు. సమయం ఇచ్చినప్పటికీ ఎటువంటి రిప్లై ఇవ్వకపోగా దాని తోడు అక్రమంగా 3వ ఫ్లోర్ పైన వాళ్ళు పెంట్ హౌస్ కూడా నిర్మించడానికి స్టార్ట్ చేయడంతో వెంటనే అధికారులు అయితే రంగంలో దిగారు. ముందుగా పెంట్ హౌస్ అయితే పెంట్ హౌస్ పూర్తిగా కూల్చివేశారు. తర్వాత చూసుకుంటే బిల్డింగ్ సంబంధించి తానైతే మాత్రం అన్ని రకాల అనుమతులు తీసుకున్నానని చెప్తున్నాను మాత్రం అది మొత్తం 400 గజాల్లో 2 బిల్డింగ్ నిర్మిస్తానని చెప్పి అనుమతి తీసుకుని ఒకే బిల్డింగ్ కలిపికట్టుగా కడుతుంటే అతను తీసుకున్న మొత్తాన్ని కూడా అనుమతులన్నీ ఒక రకంగా తీసుకుని మరో రకంగా నిర్మించడంతో మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేత సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ సిబ్బంది పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆ బిల్డింగ్ చుట్టూ మోహరించిన నేపథ్యంలో ఆయన నుంచి కూల్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో వెంటనే ఈ విషయం ద్వారంపూడి దగ్గర తెలియడంతో పెద్ద ఎత్తున వాహనాలతో కార్యకర్తలతో తరలి వచ్చి అక్కడ పనిచేస్తున్న బిల్డింగ్ కూలుతున్న కార్మికుల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. అలాగే అక్కడ అధికారులందరినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారనే నెపంతో పోలీసులు అయితే ద్వారంపూడి మీద కేసు నమోదు చేశారు. అలాగే గడిచిన వారం రోజుల 10 రోజులుగా కూడా ద్వారంపూడి సంబంధించిన బియ్యం నిల్వలు సుమారుగా 15,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధికారులు అయితే మాత్రం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 3 గొడవలను కూడా సీజ్ చేశారు. మరోవైపు ద్వారంపూడి చెందిన రిజల్ ఫ్యాక్టరీస్ కూడా అక్కడి నుంచి వస్తున్న కాలుష్యం వస్తుందని చెప్పి గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడంతో మళ్ళీ అక్కడ ప్రజలందరూ కూడా ఫిర్యాదు చేయడంతో ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీకి కూడా నోటీసులు జారీ చేశారు. దీని నుంచి కాలుష్యం వెలువడుతుంది. దీనికి సంబంధించి కాలుష్యాన్ని నియంత్రించడంలో కావచ్చు, తగ్గించడంలో కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని స్పష్టం చేయాలని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే మాత్రం వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా చూసుకుంటే స్థానిక రాజలక్ష్మి నగర్ లో ద్వారంపూడి ప్రధాన అనుచరుడు 4.5 ఎకరాలు కబ్జా చేసి మధ్యలో గోడ కట్టేయడంతో ఆ పక్కన బాధితులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గతంలో 2-3 సార్లు ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ పోలీసులు ఎటువంటి చెల్లిస్తారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో స్థానికులు అయితే మాత్రం మళ్ళీ ఒకసారి పోలీసులు ఫిర్యాదు చేసి అక్రమంగా నిర్మించిన ఆ గోడను కూల్చివేసి తిరిగి తమ స్థలాలను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏమన్నా కానీ వరుసగా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఇక్కడ ద్వారంపూడి సంబంధించిన అక్రమాలు ఏవో ఒకటి వెలుగు రావడం వాళ్ళ అనుచరులు కావచ్చు చేస్తున్న ఈ కబ్జా వ్యవహారంలో పోలీసులు ఏదైనా కేసులు నమోదు చేశారా ఈ కబ్జా భూమికి సంబంధించి? ప్రస్తుతానికి మాత్రం స్థానికులు అయితే ఫిర్యాదు చేసిన తర్వాత చేస్తారు. అయితే ఇప్పుడు గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. అనేక సార్లు 100 మంది పేదల భూములను అక్రమంగా
ద్వారంపూడి కావచ్చు, తన కూడా ఉన్న ప్రధాన అనుచరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ద్వారంపూడిని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా తెలియదు, నువ్వు కబ్జా చేసిన భూములన్నీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది, ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో వాళ్ళకి తిరిగి అప్పచెప్తాం, నీ అవినీతి కంచుకోట్లు బదులు కొడతామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అప్పుడే హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం మారిన తర్వాత అతనికి సంబంధించిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దాంతో రావడంతో పాటు అతనిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే సుమారుగా 15-16 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారంటే అర్థం చేసుకుని చేస్తారని జరుగుతుంది. అలాగే 2-3 గోడౌన్లలో లెక్కలు సరిగా లేకుండా రికార్డులో ఉన్న లెక్కలు వేరు, ఆ ఒరిజినల్ గా స్టాక్ పాయింట్ లో ఉన్న పొజిషన్ వేరు. సో ఆ లెక్కల్లో కూడా తేడా రావడంతో అవి కూడా అన్ని కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం 6168 కింద ఒక కేసు అయితే నమోదు చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా లోతైన దర్యాప్తు జరపాలి. కేవలం పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కేసులు మాత్రమే కాదు, ఇతరుపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి అని చెప్పి పడినారు. అయితే చట్టపరంగా సిఐడి విచారణ జరిపిన తర్వాత మాత్రమే అటువంటి కేసులు నమోదు చేయగలమని చెప్పి అధికారులు చెప్తారు. ఏది ఏమన్నా కానీ ఆ రాజేష్, అయితే విచారణ కావచ్చు, మరో కబ్జా భూమిలో ప్రహరీ గోడను కూల్చివేయడంతో బాధితులు తమ భూమిని సొంతం చేసుకున్నట్లేనా? ఇంచుమించుగా అంటే వాళ్ళకి మాత్రం ఒక ధైర్యం వచ్చింది, మన భూమిని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు వెళ్తే కనుక గతంలో ఎవరి భూమి గల వారు అక్కడికి వెళ్తే కనుక పోలీసు బలగాలతో అడ్డుకునే ప్రయత్నం జరిగేది. ఇప్పుడైతే ఇటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అనుచరులు కూడా ఒక్కరుగా తిరిగి ఇచ్చేయాలనే ఆలోచన ఎందుకంటే ప్రస్తుతం మన మాట ఇంటర్వ్యూలో అనే ఉద్దేశంతో. సో ఖచ్చితంగా అంటే ఈ రోజు అయితే మాత్రం ఎవరికి వాళ్ళు గోడ పగలగొట్టి లోపలికి వెళ్ళారైతే పొజిషన్ తీసుకోవడానికి మాత్రం కొంచెం సమయం పడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే స్థలాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ తిరిగి వాళ్ళ స్థలాల్లో పొందే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సార్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.